రష్మిక చాలా వైలెంట్ పర్సన్ ఆమె. వాళ్ళు ఇంతకాలం జాగ్రత్తగా ఎందుకు పెట్టారు మరి? జాగ్రత్తగా కాదు, పబ్లిక్ చేస్తే కొంచెం ఆల్రెడీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చేసుకుంటారు. తెలియటం కాదండి, టీవీ ఫీల్డ్ లో గ్లామర్ ఫీల్డ్ లో గ్యాసిప్స్ ఉంటాయి. గ్యాసిప్స్ కాదు, అఫీషియల్ గా వాళ్ళు రింగులు మార్చుకున్నారు. ఎప్పుడైనా మార్చుకోలేదు. అఫీషియల్ గా కూడా అందరినీ పిలవడము, ఫ్యాన్స్ కి అనౌన్స్ చేయడము చేయకుండా ఏదో దొంగతనంగా నిజమా కదా అని అనుకుంటూ అంత రహస్యంగా యాడుకోపోయి చేసుకోవాల్సింది. దమ్ముంటే హైదరాబాద్ లో పెళ్లి చేసుకోవాల్సింది. విజయ్ దేవరకొండ మీకు అసలు హైదరాబాద్ లో దొరకలేదా? కన్వెన్షన్ సెంటర్లు హైదరాబాద్ లో దొరకలేదు. ఎందుకంటే మన ఓన్లీ రామ్ చరణ్ గారు వాళ్ళ పాపం తీసుకొని వస్తే ఫ్యాన్స్ ఎట్లంటే అట్లా చేశారు. సో వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారో తెలియదు కదా. రియాక్ట్ అవుతారు. ఎందుకు అవరు? ఫ్యాన్స్ కోసమే పెళ్లి చేసుకోవాలి. ఎక్కడో పోయి రాజస్థాన్ లో పెళ్లి చేసుకోవడం ఏంటండి? మీరు ఇక్కడ చేసుకోవాలి పెళ్లి. ఇక్కడ కాకుండా ఎక్కడో రాజస్థాన్ లో పోయి అక్కడ పోయి చేసుకోవడం, లేదంటే కర్ణాటక పోయి చేసుకోవాల్సింది పెళ్లి. కర్ణాటకలో కూడా ఏం దొరకలేదా? లేదంటే గోల్కొండ కోటకెళ్ళి అక్కడ చేసుకోవాల్సింది పెళ్లి. ఫ్యాన్స్ కోసం మ్యారేజ్ చేసుకుని మరి ఎక్కడో రాజస్థాన్కి పోయి అక్కడెక్కడో పెళ్లి చేసుకోవడం ఏంటి? మేమందరం బాగా డిసప్పాయింట్ కూడా అయిపోయాం. ఎందుకంటే ఎక్కువ మంది క్రౌడ్ రాకుండా ఓన్లీ సమ్ ఇంపార్టెంట్ పీపుల్స్ మాత్రమే చేస్తారు. తర్వాత ఇక్కడ రిసెప్షన్ పెట్టచ్చేమో, ఏమో వాళ్ళ పబ్లిక్ అనౌన్సే చేయట్లేదు. మరి ఇప్పుడు వెళ్ళక రష్మిక జోలికి వెళ్ళాడు. రష్మిక అనేది చాలా ఒక పవర్ఫుల్ కులానికి చెందిన ఆమె. వాళ్ళు తమిళ కర్ణాటక చెందినటువంటి కులం అది. వాళ్ళు చాలా పర్టికులర్ గా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండానే చేసుకుంటున్నారా? మరి ఇప్పుడు రష్మిక వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? కన్యాదానం చేస్తున్నారా? వీళ్ళకి ఎట్లా కన్యాదానం ఉండదు కదా, మామూలు చేసేటప్పుడు ఒప్పించుకోవడానికి ఇన్ని రోజులు పడింది. మరి వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తున్నారా, లేదంటే వీళ్ళిద్దరు లేచిపోయి చేసుకుంటున్నారా అనేది మాకు తెలియదు. మరి అనౌన్స్ చేస్తారు. ఏమైనా అక్కడ సామాజిక వర్గం మటుకు కొడవ అనేటువంటి సామాజిక వర్గము వాళ్ళది గిరిజన శాఖ. వాళ్ళు చాలా పవర్ఫుల్ పర్సన్స్. వాళ్ళు ఏంటంటే చాలా కోపంగా ఉన్నారు. ఆవిడ మీద మటుకు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె కర్ణాటక నుంచి బయటకు వచ్చి వాళ్ళ మాతృ రాష్ట్రాన్నే ఆమె విమర్శించింది. కర్ణాటకలో సినిమా ఇండస్ట్రీ వేస్ట్ అని చెప్పింది. ఒక తెలుగు వాళ్ళే సినిమా ఇండస్ట్రీ సూపర్ అని చెప్పింది. అట్లా చెప్పడం వల్లే ఆమె మళ్ళీ కనుక కర్ణాటకకు వస్తే కాళ్ళు ఎరగొడతామని చెప్పారు ఆల్రెడీ. అందుకని రష్మిక కర్ణాటక వెళ్ళదు. దాంతోపాటు వాళ్ళ యొక్క సామాజిక వర్గాలు ఇన్వాల్వ్ అయిపోయారు. అమిత్ షా గారికి వాళ్ళు ఒక లెటర్ రాశారు, రష్మికకు సెక్యూరిటీ కల్పించండి అని. ఆమె అటువంటి పరిస్థితిలో ఉంది. ఇంకా ఎవడు దొరక్క వచ్చేసి ఇంకా ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేసింది, తెలుగు రాష్ట్రంకి వచ్చేసింది. విజయ్ దేవరకొండ ఒక బక్రలా దొరికాడు ఆమెకి. అందుకని విజయ్ దేవరకొండను పట్టుకుంది. అసలు విజయ్ దేవరకొండ వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ఈమె క్యాస్ట్ ఏంటి? వాళ్ళు ఏదో ఇన్ఫాక్చురేషన్ తో పెళ్లి చేసుకున్నట్టు మాత్రం మాకు అనిపిస్తుంది. వీళ్ళ ఏజ్ పెరిగినా అదే, వీళ్ళది ఏజ్ పెరిగినా సరే ఒకళ్ళకొకళ్ళు ఆకర్షణ, ఏజ్ పెరిగినా కూడా ఉంటుంది ఆకర్షణ. ఆకర్షణ కోసం చేసుకుంటున్నారు అనిపిస్తుంది తప్ప ఈ పెళ్లి ఎంతకాలం నిలుస్తుంది అనేది అందరికి కూడా డౌట్ ఏమో. లవ్ అనేది పూర్తిగా వ్యతిరేకము. ఇప్పుడు ఆమె సామాజిక వర్గం వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. అది బలమైన సామాజిక వర్గము. వాళ్ళ కులం నుంచి ఒక అమ్మాయి హీరోయిన్ గా పైకి వచ్చింది. వాళ్ళ కులం వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్న సంతోషపడే సమయంలో వాళ్ళ కులం మొత్తానికి కూడా ఆమె హ్యాండ్ ఇచ్చినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు ఆమె తరపున పోరాడినటువంటి పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, కుల నాయకులు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ యదవలం చేసింది ఈమె. అంతకుముందు ఒకసారి ఒకరిని లవ్ చేసింది, వాడిని వదిలిపారి తొప్పింది, వాడిని బకరా చేసింది. రష్మిక అందరినీ బకరాని చేస్తూ ఉంటది. లేటెస్ట్ బకరా ఎవరంటే విజయ్ దేవరకొండ అని భావిస్తున్నాం. విజయ్ దేవరకొండతో ఎంతకాలం ఉంటుంది అనేది మాకు డౌటే. ఎందుకు విజయ్ దేవరకొండ వీళ్ళది ఇంతకుముందు ఆల్రెడీ నాగార్జున అమల వీళ్ళంతా ఉన్నారు కదా, విజయ్ కృష్ణ, విజయ్ నిర్మల గారు. సో వాళ్ళలాగా బాగుండొచ్చు కదా. లేదు, నెగిటివ్ గా లేదండి. ఈమెకు ఆల్రెడీ ఒకసారి ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ దేని గురించి మీకు తెలుసా? అసలు చెప్పండి, మీరు చెప్పండి, తెలుసుకుంటాం. మాకు తెలుసా అంటే నాకు ఐడియా లేదు. అక్కడ ఇష్యూస్ ఉంటాయి ఏదో ఒకటి. ఆ సమయంలో ఆమెకి సినిమా ఫీల్డ్ లో అవకాశాలు వచ్చినాయి. వాడు పైకి చెప్పే రీజన్ వేరు, వాస్తవం జరిగింది వేరు. ఆ టైంలో ఆమెకి మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. అదేదో ఒక సినిమాలో కూడా స్టోరీ ఉంటుంది, రమ్యకృష్ణకి సినిమా అవకాశాలు చాలా వస్తాయి, ఇవి మళ్ళీ రాదు ఛాన్స్ కదని చెప్పేసి మొత్తం ఆ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చి నటించింది. ఇక్కడ నిజంగానే ఒక అగ్ర హీరోయిన్ అయింది. చక్కగా వేణుస్వామి పూజలు చేయించుకుంది. రహస్య పూజలు, తాంత్రిక పూజలు, వామాచార పూజలు, నగ్న పూజలు కూడా చేయించుకొని ఉండొచ్చు. ఇవన్నీ చేసుకోవడం వల్ల ఆమెకు శక్తి వచ్చేసి నిజంగా పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఈ రోజు కొన్ని ₹1,00,00,000 సంపాదించుకుంటే ఎవడు దొరికాడు అంటే మరి ఫెయిల్ లో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ దొరికాడు. ఎందుకు విజయ్ దేవరకొండ మంచి ఈ మధ్య కాలంలో ఎక్కడ వరుసగా ఫెయిల్స్ లో ఉన్నాడు కదా, దొరక విజయ్ దేవరకొండ దొరికినాడు. విజయ్ దేవరకొండ చేసుకుంది. మరి మరొక సమంత నాగ చైతన్య లాగా అవుతుందా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అనేది మనం చూసుకోవాల్సింది.